ఇప్పుడు మనం తులారాశి వారి గురించి చెప్పుకుందాం. ఈ తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. సహజంగా ఈ రాశివారు ఎక్కువగా లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు. దానికోసం ఎక్కువగా ఆరాటపడుతుంటారు. అని ఒక్కొక్కసారి దాన్ని రీచ్ అవ్వలేక ఇబ్బందులు పడుతుంటారు. అలాగే వీరికి పార్ట్నర్షిప్తో ఎప్పుడు సమస్యలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలాగుంటుందంటే, ఈ తులారాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం వీరికి పెండింగ్ సమస్యలు ఏమైనా ఉంటే అవి ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు తీర్పులు, వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి అనుకూలమైన ఫలితాలు కూడా ఈ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి, ధనలాభం కూడా ఉంటుంది. ఈ సంవత్సరం ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్స్కు వచ్చే అవకాశం ఉంది. పోటీ రంగాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవిత వాతావరణం చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం రాజకీయ నాయకులు కలిసి వచ్చే సంవత్సరం కూడా అని చెప్పవచ్చు. విద్యార్థులకు శుభ ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ కాని వారు ప్రయత్నాలు చేయండి, సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు నిత్యం కనకదార స్తోత్రాన్ని పఠించండి, మంచి శుభ ఫలితాలు పొందుతారు.